ఓకే చెప్పండి. ఈరోజు ఒక 108 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెప్పి మరి అందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో పాటు ప్రజలు కూడా మా కులం బంగారం కావాలనేటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ రోజు అనౌన్స్ చేసింది కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు రికమెండేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా అడుగుతాము. అందుకే ఎంఆర్ఓ గారు చెప్పిన మా పక్షాన మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు. ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి, ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలి అనేటువంటి. అయితే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన పేద మధ్యతరగతి కుటుంబాలకు కొంత సపోర్టుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు జరుగుతుంది. ఆధారం పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటిది ఒకటి ఉంటుంది. పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం. బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. తప్పకుండా దీన్ని డిలే చేయకుండా, అంటే సంవత్సరాల తరబడి 2023 ఉన్నాయి, దాంట్లో 24 ఉన్నాయి. అట్లా కాకుండా ఏంటంటే పెళ్ళైన ఒక 3-4 నెలల్లోనే వాళ్ళ చేతికి అందితే చాలా సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.